హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి అండి. ఈరోజు లడ్డు సూపర్ లడ్డు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని మీకు చేసి చూపిస్తానండి. అదిరిపోయే టేస్ట్ అయితే ఉంటుంది. మీరు ఈజీగా లడ్డు రాని వాళ్ళే ఏ విధంగా తయారు చేయాలి అనేది మీకు నేను చేసి చూపిస్తాను. ఇప్పుడైతే శనగపిండిని అయితే కేజీ శనగపిండిని తీసుకున్నానండి. కేజీ శనగపిండిని తీసుకుని లైట్గా సాల్ట్ అయితే వేసాను, అంటే టేస్ట్ కోసం అనమాట. పించ్ ఆఫ్ సాల్ట్ వేసి దాన్ని వాటర్ పోసి కలుపుకుంటున్నానండి. 1 లీటర్ వరకు కూడా వాటర్ అయితే పోస్తాను. అంటే మనకి ఎలా ఉండాలంటే ఒక అట్లు పిండిలాగా ఉండాలన్నమాట. దోసల పిండి మనం ఎలా కలుపుకుంటాం ఆ విధంగా అయితే మీరు కలుపుకోండి. దోసల పిండిలాగా కలుపుకోండి. ఆ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అనేది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే ఈ విధంగా మీరు కలుపుకుంటూ ఉండండి పిండిని. దీన్ని వెంటనే మీరు వేసేసుకోండి. ఎక్కువ మీరు ఒక పక్కన పెట్టుకొని మ్యాగ్నేట్ చేయాల్సిన అవసరం లేదండి. ఎక్కువ శనగపిండి అనేది ఎక్కువసేపు నానినట్లయితే కొంచెం లైట్గా చిరిచేదైతే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే మనం వేసినట్లయితే ఆయిల్ కూడా కొంచెం తక్కువ అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఇది ఒక మీకు టిప్పు. కలిపిన వెంటనే మీరు అలా స్టవ్ పెట్టేసి ఇలా బూందీ అయితే వేసేసుకోండి. బూందీ మనం పెద్ద బూందీ వేసుకోవచ్చు, చిన్న బూందీ వేసుకోవచ్చు. ఇదిగోండి నేనైతే ఈ గరిటతో వేస్తున్నాను. ఇది సన్న బూందీ వస్తుందండి. ఇది ఇట్లా ఒక మనం కన్సిస్టెన్సీ అలా వచ్చిన తర్వాత ఇదిగోండి మీరు కలుపుకోండి. చూసారు కదా, ఇగో ఇట్లా బూందీ ఇట్లా కొట్టుకుంటూ అలా వేసుకున్నట్లయితే బూందీ చక్కగా ఈవెన్గా మీకు మంచిగా రౌండ్గా వస్తుందండి. బూందీ అట్లు పిండిలా కలుపుకోండి, మీకు సరిపోతుంది. అట్లా కలుపుకొని ఈ విధంగా వేసుకోండి. ఇట్లా కేజీ బూందీని కూడా మీరు చూసుకొని పక్కన పెట్టుకోండి. ఈజీగా చేసుకోవచ్చండి. లడ్డు రాదు చుట్టడం, ఇంకా మనకు లడ్డు రాలేదు అనే ప్రసక్తే ఉండదండి. టేస్ట్ అంటారా, మీరు స్వీట్ షాపుల్లో కూడా ఇటువంటి టేస్ట్ అయితే మీరు ఎప్పుడు చూసుండరు. నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మీరు అదే విధంగా అయితే లడ్డూని ప్రిపేర్ చేసుకోండి. అది ఏ టేస్ట్లో ఉంటుంది అని చూడండి, అంత బాగుంటుందన్నమాట. మీకు ఇంకొకటి అండి ఏంటంటే, మీరు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే బూందీని అయితే మీరు వేసుకోవాలి. అంతేగాని మనం తీసేసిన వెంటనే ఒక వాయి బూందీ తీసేసిన వెంటనే ఇంకొక వాయి మనం అలా వేసుకోవద్దండి. కొంచెం హీట్ అవ్వనివ్వండి. బాగా హీట్ అయిన తర్వాత హై హీట్లో మీరు బూందీ ఈ విధంగా వేసుకున్నట్లయితే ఒక గరిటె పట్టుకొని ఒక గిన్నె పట్టుకొని గిన్నెలో మీరు పిండి తీసుకొని మనం కలుపుకున్నది ఇట్లా గరిటె మీద పోసుకుంటూ ఉంటే హోల్స్ గరిటె, అది బూందీ గరిటె అంటారండి. దాంట్లో నుంచి మీకు చక్కగా దిగిపోతుంది. దిగలేదనుకోండి మీరు అలా తిప్పుకుంటూ ఉండండి. చూసారు కదా, ఇట్లా చేసుకున్నట్లయితే మాత్రం మీకు బాగా హీట్ అయిన తర్వాతే ఆయిల్ అప్పుడే మీరు బూందీ వేసినట్లయితే 1 నిమిషం, మీరు ఎక్కువగా మాడాల్సిన అవసరం కూడా లేదు. బూందీ ఎప్పుడు కూడా మీరు బూందీ లడ్డుకి గట్టి పడకూడదండి. బూందీ గట్టి పడకుండా అంటే ఊరిని అలా అలా తిప్పేసి మీరు తీసేయచ్చు. ఎక్కువగా ఎర్రగా మామూలు మనం తినే బూందీకి కాల్చుకున్నట్టు ఎర్రగా కాల్చుకోవాల్సిన అవసరం లేదండి. చూసారు కదా, మనకు వైట్గానే ఉంది బూందీ. మనం వేడి ఆయిల్ మీద వేసాం కాబట్టి కొంచెం ఇలా అటు ఇటు తిప్పుకొని మనం తీసేయచ్చండి. ఇట్లా చిన్న చిన్న టిప్స్ని అయితే మీరు గుర్తుపెట్టుకుని అయితే లడ్డు చేయటం అనేది ఈజీగా వస్తుంది. మీకు తప్పకుండా లడ్డు అయితే వస్తుంది, టేస్ట్గా వస్తుంది. ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకుంటారు. లడ్డు చేయటం రాని వాళ్ళు కూడా ఇది చూడండి, ఇలాగైతే నేను బూందీని అయితే ఇట్లా ప్రిపేర్ చేసుకుంటున్నాను. కేజీ బూందీ అలా తీసేసానండి. ఇప్పుడైతే మనం బాదం పప్పులు, జీడిపప్పులు 2 కూడా సన్నగా కోసుకొని వాటిని అయితే మనం వేయించుకుందాం. నేనైతే బాదం పప్పులు ఇట్లా వేయించుకున్న తర్వాత నేను ఒక టిష్యూ పేపర్ మీద వేసుకుంటానండి. ఒక టిష్యూ పేపర్ మీద వేసుకున్నట్లయితే దానికి ఉన్న ఆయిల్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. ఎక్కువ ఆయిల్ మనం బాదం పప్పులో అట్లా ఉన్నట్లయితే మీకు తొందరగా టేస్ట్ చేంజ్ అయిపోయే అవకాశం ఉంటుంది బాదం పప్పులు. అందువల్ల నేనైతే ఒక టిష్యూ పేపర్ మీద ఇట్లా ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని టిష్యూ పేపర్ మీద వేసేస్తే నేను పాకం పట్టుకొని అవన్నీ చేసేటప్పటికి ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుందండి. ఇవ్వండి, ఇట్లా వేయించుకొని ఒక టిష్యూ పేపర్ మీద అయితే వేసుకోండి. ఇప్పుడైతే మనం పాకం పట్టుకుందామండి. కేజీ పిండికి మీరు కేజీ బావు పంచదార అయితే వేసుకోండి. లేదు మేము ఎక్కువగా తినవండి పంచదార, మేము తక్కువగా తింటాము అనుకుంటే కేజీ మీద ఒక 50 గ్రాములు వేసుకోండి. కేజీ మీద ఒక 50 గ్రాములు పంచదార వేసుకోండి. షుగర్ తినని వాళ్ళకి ఆ కొలత, షుగర్ తినే వాళ్ళకి, షుగర్ బాగా తీపి తినే వాళ్ళకి 1 కేజీకి 1 పావు షుగర్ అనేది పక్కా కొలత అండి.
మంచిగా టేస్ట్గా రావాలంటే అదే కొలత. ఇప్పుడు చూసారా మనకి తీగ పాకం రావాలండి. అది కొంచెం మనకి వీడియో స్కిప్ అయిందండి. తీగ పాకం అనేది మీకు చాలాసార్లు నేను చూపించాను. తీగ పాకం ఎలా వస్తుందో చేత్తో ఇలా పట్టుకుంటే 2 వేళ్లతో బొటన వేలితో ఇలా బొటన వేలితో ఉంగరం వేలితో ఇలా పట్టుకున్నట్లయితే మనకి ఒక తీగ వస్తుంది. ఆ తీగ వచ్చిన తర్వాత మనం చేసి పెట్టుకున్న బూందీ వేసేసి జీడిపప్పులు వేసి నెయ్యి ఒక పావు కిలో నెయ్యి వరకు పోసుకోండి. ఎందుకంటే మనం ముందు అసలు నెయ్యి పోయలేదు కాబట్టి నేనైతే పావు కేజీ నెయ్యి వరకు అయితే పోసేసానండి. ఇట్లా పోసి చక్కగా ఇప్పుడు మనం పోసుకున్నాం కాబట్టి నెయ్యి గుమగుమలాడే టేస్ట్ అయితే వస్తుందండి. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇట్లా బాగా పైకి కిందకి కలుపుకోండి బూందీని. ఇలా కలుపుకొని మీకు ఎంత లేట్ అయినా కూడా లడ్డు వస్తుందండి. తీగ పాకంకి మన 2 చేతులతో చూపుడు వేలుతో బొటన వేలుతో ఇట్లా అన్నట్లయితే ఒక తీగ వస్తుంది. అది అందరికీ తెలిసిన విషయం అండి. కొంచెం మనకి ప్రాబ్లం వచ్చింది వీడియోలో, అందువల్ల మనకి రాలేదు. ఇట్లా అన్నట్లయితే మనకు తీగ వస్తుంది. వచ్చినప్పుడు ఇది పిండి వేసేసుకోండి బూందీని కొంచెం ఒక ఏమన్నా కొంచెం గట్టి ఒక బండ బట్టి కానీ లేకపోతే ఒక ఏదైనా గరిటె పెట్టి కానీ కొంచెం ఇలా కుమ్మినట్లయితే అది బూందీ అనేది బ్రేక్ అవుతుందండి. ఇలా బ్రేక్ అయినప్పుడు మీకు బాగా జ్యూస్ అయితే పీక్కుంటుంది. అది ఇట్లా అయితే లడ్డు 2 చేతులు ఉపయోగించి లడ్డు చేయాలండి. 2 చేతులు ఉపయోగిస్తేనే మీకు లడ్డు ఈజీగా చక్కగా అందంగా లడ్డు చూసారా ఎంత అందంగా ఉందో లడ్డు. స్వీట్ ఇష్టం లేని వాళ్ళు కూడా తప్పకుండా అయితే ఈ లడ్డూని టేస్ట్ చేస్తారండి. ఈ లడ్డు అయితే మీకు స్వీట్ షాపుల్లో కూడా ఇటువంటి టేస్ట్ వస్తుందంటే నేను నమ్మనండి. అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన లడ్డు. ఏమంటారు? మీకు నచ్చిందా ఈ లడ్డు? నచ్చితే మాత్రం తప్పకుండా మీరైతే ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్.